సో ఇదే మన ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గుంటూరు ప్రొడక్ట్ సెంటర్ అండి ఇది. సో ఇది ఎగ్జాక్ట్లీ మనకి చంద్రమౌళి నగర్లో మనకి రింగ్ రోడ్లో విద్యానగర్ దగ్గర డాన్ బాస్కో అని చెప్పేసి మనకు ఒక స్కూల్ ఉంటుంది. దీని ఎదురుగా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మీరు చూస్తే ఈ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఈ ఆఫీస్ గురించి ఒక విషయం చెప్పాలి. ఇది ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అఫీషియల్ ఆఫీస్, లైక్ ఎనీ అదర్ ఆఫీసెస్ ఇన్ ఇండియా ఆర్ వరల్డ్ వైడ్గా ఉన్న ఆఫీసెస్ లాగా. కాకపోతే ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఎక్కడైనా ఒక డైరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అఫీషియల్గా పెట్టే ముందు చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అందుకే అన్ని చోట్ల కూడా ఆఫీస్లో ఓపెన్ చేసుకుంటూ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ వెళ్ళదు. ఈ ఆఫీస్ రావడానికి, ప్రత్యేకించి గుంటూరులో ఇలాంటి ఒక ఆఫీస్ రావడానికి దీని వెనకాల చాలా 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 కృషి ఉంది. ప్రత్యేకించి చెప్పాలంటే నా సీనియర్, నా స్పాన్సర్ చంద్రశేఖర్ తుపాకుల గారు. ఐఎమ్ రియల్లీ ఆయన గురించి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, అలాంటి సీనియర్ నాకున్నందుకు. ఆయన ఐడియా ఎలాగైనా గుంటూరులో ఆఫీస్ రావాలి అని చెప్పేసి మా అందరినీ పుష్ చేసి తగ్గట్టుగా వర్క్ చేసి, అసలు డే బై డే బ్రిక్ బై బ్రిక్ అంటారు చూసారా, అలా వర్క్ చేశారు ఆయన తుపాకుల చంద్రశేఖర్ గారు. ఇది 2018లో ఈ ఆఫీస్ పెడుతున్నాము అని ఫరెవర్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మేము లిటరల్గా ఎమోషన్ ఫీల్ అయిపోయాం. మేము అప్పుడు బెంగళూరులో ఎక్కడో రిట్రీట్లో ఉన్నాము. సార్ నాకు ఫోన్ చేసి చెప్పారన్నమాట, రాజేష్ గుంటూరు ఆఫీస్ ఈజ్ అనౌన్స్డ్ అని. నిజంగా చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాం, ఎందుకంటే వెనకాల చాలా కృషి ఉంది. అంటే అప్పటికి మీకు యాప్స్ ఇవన్నీ కూడా ఏం లేవు, వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి ప్రోడక్ట్స్ తెచ్చుకోవాల్సి వచ్చేది, ఒక ఆఫీస్ మన స్టేట్లో ఉండాలి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. సో అంత కృషి ఉంది ఆ బ్యాక్ ఎండ్లో. అందుకోసమే ఫరెవర్ మేనేజ్మెంట్ కూడా ఆ కృషిని గుర్తించే 2018లో ఈ ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు దాని ఒక రిబ్బన్ కటింగ్ కూడా, ఆ ప్రివిలేజ్ కూడా చంద్రశేఖర్ గారికి నాకే ఇచ్చారు. అంతేకాదు ఈ ఆఫీస్ ఓపెన్ అయిన రోజు ద ఫస్ట్ ఇన్వాయిస్, అంటే ఇన్వాయిస్ నెంబర్ 1 ఎవరిది? చంద్రశేఖర్ తుపాకుల గారిది. అండ్ ఇన్వాయిస్ నెంబర్ 2 రాజేష్ తోటది. సో ఈ ఆఫీస్ రావడం వెనకాల ఇంత కృషి ఉంది అనే విషయాన్ని మీకు చెప్పడం కోసం నేను ఈ పాయింట్ చెప్పాను. లెట్స్ కంటిన్యూ ది వీడియో. ప్రొడక్ట్ సెంటర్ మాత్రమే ఇది మనకి ఆఫీస్ కాదు. అంటే ఇక్కడ మనకి ఎవరిని, మన బ్రాంచ్ మేనేజర్ అని, మన ఎవరన్నా బిజినెస్ గురించి చెప్పేవాళ్ళు వాళ్ళు ఎవరుంటారు. ఓన్లీ ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉంటాయి. యూ కెన్ బై ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. మీకు ఎవరన్నా టీం ఉంటే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. సో చూద్దాం లోపల అసలు మనం ఏం చేయొచ్చు, ఎలాంటి నోటీసులు ఉంటాయి, అసలు ఏం చేస్తారు అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్ సెంటర్లో. లెట్స్ గో ఇన్సైడ్. సో ఇది మనకి ఆఫీస్. సో ఈ ఆఫీస్ టేబుల్స్ అన్నీ కూడా ఎవరైతే బిజినెస్ ఐడి ఉందో వాళ్ళు దే కెన్ కమ్ అండ్ సిట్. వాళ్ళు వాళ్ళ ప్రాస్పెక్ట్స్తోనూ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది ఆఫీస్. సో మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి రింగ్ రోడ్ విద్యానగర్ దగ్గర, ఎగ్జాక్ట్లీ డాన్ బాస్కోకి ఎదురుగా. ఇది ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే ఉంటాయి ఇక్కడ. సో మనకి ఆల్రెడీ ఈరోజు కొన్ని ప్యాకింగ్స్ అవుతున్నాయి డిస్పాచ్ అవ్వడానికి. ఇక్కడి నుంచే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా, ఆర్డర్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే డిస్పాచ్ అవుతాయి. సో మనం ఇక్కడ వచ్చి డైరెక్ట్గా మనం పర్చేజ్ చేయొచ్చు, లేదా మనం ఆన్లైన్లో పెట్టిన ఆర్డర్స్ ఇక్కడి నుంచే వాళ్ళు డిస్పాచ్ చేస్తారన్నమాట. ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడి నుంచి డిస్పాచ్ చేస్తారు. సో ముందుగా చూద్దాం, ఇక్కడ ఒక నోటీస్ బోర్డు ఉంది. సో ఫరెవర్ గురించి మీకు ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ దొరికింది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ ప్రైస్ లిస్ట్ ఉంటుంది ఇక్కడ. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో ఉన్న ప్రొడక్ట్స్, వాటి యొక్క ప్రైస్ లిస్ట్, ఎంఆర్పి ఎంత, మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేస్తే ఎంతకు వస్తుంది, మీరు 2cc అయిపోతే ఎంతకు వస్తుంది అనేది. మళ్ళీ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కన్స్యూమర్ అలర్ట్ అని ఇక్కడ ఉంది కదా. కన్స్యూమర్ అలర్ట్ అంటే ఏంటంటే, సో ఇవి మనం బయట ఆన్లైన్లో, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కిందకి వస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది ఈ కంపెనీ. సో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఆన్లైన్లో పెట్టి సేల్ చేయకూడదు. సో అలా ఎవరైనా ఆన్లైన్లో మీకు ప్రొడక్ట్స్, ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు అంటే మాత్రం అవి ఫరెవర్ డైరెక్ట్గా ఎక్కడ కూడా సేల్ చేయదండి. అవి బహుశా ప్రాక్సీ అయి ఉంటాయి, కాపీడ్ అయి ఉంటాయి, నకిలీవి అయి ఉంటాయి అన్నమాట. సో ఆ విషయాన్ని వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నోటీస్ బోర్డులోనే పెట్టారు చూడండి. ఫరెవరే డైరెక్ట్గా అనౌన్స్ చేస్తున్నప్పుడు ఇంకా మనం వెళ్ళిపోయి అక్కడ ఆన్లైన్లో కొంటాం, ఇక్కడ కొంటాం అంటే దానికి ఇక అర్థమే ఉంది చెప్పండి. మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోటీస్ని కూడా మీరు గమనించండి, చాలా ఇంపార్టెంట్. ఫరెవర్ ఈజ్ నాట్ ఆఫరింగ్ జాబ్స్. ఫరెవర్ కంపెనీ ఎక్కడ కూడా జాబ్స్ ఆఫర్ చేయదు. చాలామంది ఏం చెప్తారంటే జాబ్ అంటే ఇక్కడ చాలా
పాయింట్స్ ఉన్నాయండి. కొంతమంది ఏదన్నా ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీని జాబ్ అనుకుంటారు, అంటే ఏదైనా పని ఉంటే జాబ్ అనుకుంటారు. కొంతమంది జాబ్ అంటే మనం లైక్ మంత్లీ శాలరీస్ అనుకుంటారు. బట్ ఇక్కడ మంత్లీ శాలరీస్ కంపెనీ ఆఫర్ చేయదండి. అదే ఇక్కడ నోటీస్ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎవర్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ, ఇది బిజినెస్ ఆపర్చునిటీ ఇది. ఇందులో మనం ఒక డిస్ట్రిబ్యూటర్గా మనం స్టార్ట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి. అంతేగాని జాబ్స్ గట్రా ఎవరు కూడా మీకు శాలరీస్ వస్తాయని చెప్తే మాత్రం నమ్మకండి. మంచి ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. మంచి మీరు బయట ఏదైనా జాబ్లో వర్క్ చేసిన దానికన్నా కానీ దీంట్లో ఎఫర్ట్స్ పెడితే అంతకన్నా మంచి ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, అందులో మాత్రం కూడా డౌట్ లేదు. సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్స్, కొత్త ప్యాకేజెస్ లైక్ హార్ట్ కేర్ అని చెప్పేసి, జాయింట్ కేర్ అని చెప్పేసి చూడండి ఇక్కడ మీకు అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా ఈ నోటీస్ బోర్డులో మీ కంపెనీ ఓపెన్గా పెట్టింది. అండ్ పిసి, సో ఇదంతా కూడా మనకి ప్రోడక్ట్ సంబంధించిన కౌంటర్. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఆర్డర్ పెట్టాలంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఆన్లైన్లో మీరు మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ అని ఉంది, అది కానీ అలో స్టోర్ ఇండియా అని చెప్పేసి వెబ్సైట్ ద్వారా కానీ పెడితే మీకు డైరెక్ట్గా ఆర్డర్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతాయి. అదే ఇక్కడ డైరెక్ట్గా మన కౌంటర్ దగ్గరికి వచ్చి కూడా ఆర్డర్ పెట్టచ్చు. మనం ఒక ఆర్డర్ ఫామ్ తీసుకుందాం. సో ఆర్డర్ ఫామ్ మనం తీసుకొని మనం ఇక్కడే మనం ఫిల్ చేసి చేయొచ్చు. ఒక ఆర్డర్ ఫామ్ ఏమిటి సార్? యా, థ్యాంక్ యూ. సో ఇది ఆర్డర్ ఫామ్ వితౌట్ ఐడి నెంబర్. ఎవరు కూడా ఇక్కడ అసలుకి మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేయడానికే లేదు. మనకి ఖచ్చితంగా ఐడి నెంబర్ అనేది ఉండాలి. ఈ ఆర్డర్ ఫామ్ని ఎలా ఫిల్ చేయొచ్చో కూడా నేను చూపిస్తాను. సో ఇదే ఆర్డర్ ఫామ్ ఇది. సో మీకు పైన కనపడుతున్నట్టుగా ఫస్ట్ అక్కడ మీ ఐడి నెంబర్ని మీ ఇక్కడ ఇన్పుట్ చేయాలి, మీ యొక్క ఎఫ్బిఓ ఐడి నెంబర్ని. దాంతోపాటు మీ యొక్క డీటెయిల్స్, మీ ఎఫ్బిఓ నేమ్, ఎఫ్బిఓ అంటే ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్, డేట్ వేయచ్చు. తర్వాత మీ స్పాన్సర్ ఐడి కనుక మీకు గుర్తుంటే మీ స్పాన్సర్ ఐడిని కూడా వేయండి, ఆయన నేమ్ కూడా రాయండి. అండ్ మీరు ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే క్యాష్ అని, అఫ్కోర్స్ క్యాష్ ఎవరైనా చేసేది, లేదా కార్డ్స్ కానీ ఏదైనా సరే మనం ఫోన్పే కానీ తీసుకుంటారు. అండ్ మీరు ఒకవేళ దీన్ని డెలివరీ కింద కావాలి అంటే నేను మీరు ఇక్కడ కౌంటర్లో తీసుకోను, నాకు డెలివరీ కావాలి ఎక్కడికైనా అంటే మీ డెలివరీ అడ్రస్ కూడా ఇక్కడ రాసి ఆ కొరియర్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఒక్కొక్కటి కూడా, సో ప్రోడక్ట్ కోడ్ అది బహుశా మనకి కౌంటర్లో ఉన్న మేనేజ్మెంట్ మనకు హెల్ప్ చేస్తారు వారు. క్వాంటిటీ మాత్రం ఇక్కడ అంటే ప్రోడక్ట్ కోడ్ మీకు ఇక్కడ ప్రైస్ లిస్ట్ ఉంది కదా, దీని ప్రకారం వేయగలిగితే ఇక్కడ మీకు నోటీస్ బోర్డులో ఉన్నట్టుగా దీని ప్రకారం వేయాలంటే వేసేయచ్చు. లేదు మీకు కాస్త కన్ఫ్యూజన్గా ఉందంటే మాత్రం వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. సో క్వాంటిటీ ఎన్ని కావాలి అండ్ ఆ ప్రోడక్ట్ యొక్క పేరు అండ్ సో మొత్తం అమౌంట్ ఎంత అయింది అండ్ కింద వచ్చేప్పటికి ఎవరు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు, మీ కాంటాక్ట్ నెంబర్, మీ సిగ్నేచర్, ఇంతవరకు ఫిల్ చేసి ఈ ఆర్డర్ ఫామ్ని కనుక మనం కౌంటర్లో మళ్ళీ సబ్మిట్ చేసేస్తే సో వాళ్ళు మనకి ఆ ప్రోడక్ట్స్ అనేది అప్పటికప్పుడే మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ సో ఇది మొత్తం కూడా ప్రొసీజర్ అంతా కూడా.